హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవనం ఛానల్. వెల్కమ్. అన్న, ఆవు పాలు పెంచాలి వితౌట్ ఎనీ మెడిసిన్, ఇంటి దగ్గర ఉండే వాటితో ఏవైనా చెప్పన్న టిప్స్. అండ్ దానిలో అన్నం వేయచ్చు అనేసి ఒక బ్రదర్ అడిగాడు. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ పాలు పెంచడానికి అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు పెంచడానికి అవ్వదు. ఫస్ట్ ఆవు ఈనింటుంది కదా, అంటే డెలివరీ అయి ఉంటుంది కదా, ఆ టైంలో ఒక ఫస్ట్ 3 మంత్స్లో మీరు ఏం చేసినా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. ఒక 3 మంత్స్ అయిన తర్వాత ఏమవుతుందంటే వస్తా తగ్గుతూ వస్తుందన్నమాట పాలు. ఎందుకంటే ఆ పీరియడ్ మాత్రమే 3 to 4 మంత్స్లో మాత్రమే మనం ఏమైనా కానీ ఆవుకు మంచి ఫుడ్ ఇచ్చుకొని పాలు అనేటివి తీసుకోవచ్చు. అది అయిన తర్వాత మనం ఎంత ఫుడ్ వేసినా కూడా పాలు అనేటివి రావు అంటే వస్తాయి, కానీ మన పీక్ పీరియడ్లో వచ్చినంత పాలు అయితే రావు. దానికి మనం ఏం చేసుకోవాలంటే దానా విషయం గురించి తీసుకుంటే, నేనైతే మా ఆవులకు పెట్టేది ఎట్లా అంటే, దానానైతే ఎక్కువగా నీళ్ళు పోసి పెట్టాను, గట్టిగా కలిపి కొంచెం, అంటే ఇప్పుడు పాయసం చేస్తే ఎలాగ ఉంటుంది ఆ మాదిరిలో పెడతాము. ఇంకొందరైతే అన్నం వేయాలి కూడా అడిగాడు ఈ బ్రదరు. అన్నం అయితే వేయచ్చు బ్రదర్, అదే చెడిపోయిన అన్నము అట్లాంటి అన్నం వేయకూడదు. అండ్ సాంబార్ పదార్థాలు అవి ఇవి ఏంటి వేయకూడదు. వేయాలంటే అవి మనుషులు కాదు కదా, తన బాడీకి అడ్జస్ట్ అయ్యేకి. కాబట్టి మనము అలాంటివి అయితే అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి అయితే అసిడిటీ చాలా అయిపోయి మనకి మనుషులు గ్యాస్ట్రిక్ ఎట్లయితుంది అట్లా వేసి దాని ఎఫెక్ట్ నుంచి పాలు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంక మా ఆవు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మా ఆవుకి ఈగల ముందు కొట్టకూడదు, ఈగలు సోప్ వేయకూడదు. ఇవేమి దాన్ని పని చేయవని కాదు, చేస్తాయి, కానీ ఆవు అయితే వీక్ అయిపోతుంది. దానివల్లనే 11 లీటర్లు పిండేది ఆవు ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పాను కదా, ఫస్ట్ వీడియోలో చెప్పాను 11-11.5 అయితే పిండుతుంది, 12కి అయితే పోలేదని చెప్పాను. కానీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే 9 లీటర్లు అయితే పిండుతుంది. ఆల్రెడీ 2.5 months అయితే అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఒక మిస్టేక్ ఏం చేసినామంటే, ఈయన రోజు నుంచి బాగా సోప్ వేయడం, మీగులు ఎక్కువ ఉన్నాయనేసి, అది ఆయుర్వేదిక్ సోపే అన్నారు, కానీ వేయడం అలా చేసి అప్పుడు కొంచెం మేత మేయకుండా అప్పుడు 15 రోజులు మేత మేయలేదు, అప్పుడు పాలు తగ్గిపోయినాయి. చెప్పాను కదా, ఇప్పుడు అప్పుడు 15 రోజులు మనము పాలు తీసుకునే టైంలో ఇలా ఏమైనా బాగలేకుండా అయిపోతే 15 రోజులు వేస్ట్ అయినట్లే కదా. కాబట్టి ఇంకోటి ఇట్లా ఫ్రీగా మేపాలనేసి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మీకు టైం ఉంటే మేపండి. ఇంకా డైరీ ఫామ్లో ఉండే వాళ్ళకైతే నేనైతే సజెస్ట్ చేయలేను, ఎందుకంటే వాళ్ళకి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు మేపలేరు ఇలా ఫ్రీగా. అండ్ పచ్చిగడ్డి ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ వాటర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్, వాటర్. నీళ్ళు ఎంత ఎక్కువ ఇస్తారో పాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే దాని బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా కావాలి. నీళ్ళు ఎప్పుడు బాగా తాగుతుందో బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా ఎక్కువై దాని పొదుగుకి రక్తం అనేది ఎక్కువగా పోయి పాలు ఉత్పత్తి అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీటిలో కట్టేలాని ఎంతైనా కానీ కూల్గా ఉండే ఏరియాలో కట్టేసి ట్రై చేయండి. అండ్ అప్పుడప్పుడు కడుగుతూ ఉండండి. కడగడం ఏమో అనవసరం కాదు. ఇంకోటి అదే పాలకి మ్యాస్టైటిస్ అంటారు కదా, పొదుగు వాపు, దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.